హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ 23,195 విచ్ ఇస్ నియర్ టు 23,200. లాస్ట్ డే క్లోజింగ్ 23,430 దగ్గర అయింది. మోర్ దెన్ 200 పాయింట్స్ మార్కెట్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయింది. ఇక్కడి నుంచి యాక్చువల్గా ఫ్రైడే రోజు ఇంట్రాడేలో రీచ్ అయిన లో చూసుకుంటే ఇట్స్ అరౌండ్ 23,340. ఈరోజు మనకి రీచ్ అయిన హై కూడా 23,340. లాస్ట్ డేలో మనకి ఈరోజు హై లాగా యాక్ట్ చేస్తూ ఇక్కడి నుంచి ఈ హై నుంచి కూడా మార్కెట్ కరెక్ట్ అవుతూ ఇంట్రాడేలో లో చూసుకున్నట్లయితే 23,047 వరకు ఉంది. దీన్ని 23,050 అని తీసుకుందాం. ఫ్రమ్ హై ఎండ్లో టోటల్ రేంజ్ చూసుకున్నట్లయితే 300 పాయింట్స్ రేంజ్ కనబడుతుంది. ఫైనల్లీ మార్కెట్ క్లోజ్ అయింది 23,085 దగ్గర. ఇప్పుడు ఈ 23,000 రౌండ్ ఆఫ్ మార్క్ని మనం గమనించవచ్చు. రేపటి మార్కెట్లో ఈ 23,000 బిలో మార్కెట్ క్లోజ్ అవుతే దెన్ ఇంకా ఈ 23,000 లెవెల్ని కూడా మనం రెసిస్టెన్స్ లాగా చూడాల్సి ఉంటుంది. సో ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయితే దెన్ వీ విల్ కన్వర్ట్ దిస్ లెవెల్ యాజ్ రెసిస్టెన్స్. ఒకసారి లాంగ్ బ్యాక్ కూడా ఎలా మార్కెట్ ఈ లెవెల్ ఎప్పుడు రీచ్ అయిందో గమనిద్దాం. 23,000 లెవెల్ లాస్ట్ టైం ఎప్పుడు నిఫ్టీ 50 హిట్ చేసింది అనేది మనం గమనిస్తే మనకి జూన్ మంత్లో కనిపిస్తుంది. జూన్ మంత్లో ఇక్కడ క్లోజింగ్ వచ్చేసి 21,884 అరౌండ్ ఉంది. ఈ క్యాండిల్ని, ఈ బిగ్గర్ క్యాండిల్ని మనం అవాయిడ్ చేయొచ్చు. ఇది ఎలక్షన్స్ అన్సర్టెనిటీ వల్ల ఫామ్ అయిన క్యాండిల్. బట్ ఎప్పుడైతే మార్కెట్ కుదురుకుందో ఆ తర్వాత ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చాయో ఇక్కడ క్లోజింగ్ వచ్చేసరికి 22,620 ఉంది. సో మళ్ళీ మార్కెట్ స్టెబిలైజ్ అవుతూ సో ఇక్కడ మనం 23,000 రౌండ్ ఆఫ్ మార్క్ ఈ పారామీటర్నే తీసుకోవచ్చు. ఆ తర్వాత లోయర్ సైడ్ మనకి ఒక మంచి సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ బేస్ లాగా ఎక్కడ యాక్ట్ చేసింది మనం చూద్దాం. సో ఇక్కడ టాప్ ఎడ్జెస్లో ఈ హై చూసుకుంటే 22,775 ఉంది. అలానే ఈ హై చూసుకుంటే 22,794, అంటే ఇట్స్ అరౌండ్ 22,800. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈరోజు మార్కెట్ క్లోజింగ్ బట్టి లోయర్ సైడ్ ఎక్కడ వరకు కరెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అంటే 22,800. నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్ మనం 22,800 దగ్గర తీసుకోవచ్చు అనిపిస్తుంది. సో దాన్ని బట్టి ఒక లెవెల్ అయితే డ్రా చేసుకుందాం. లోవర్ సైడ్ అయితే 23,500 బిలో ఆల్రెడీ లాస్ట్ వీక్ క్యాండిల్ క్లోజ్ అయింది. దాన్ని బట్టి ఒక 500 పాయింట్స్ రేంజ్ అనుకున్నాం. బట్ ఈ 23,000 లెవెల్కి దగ్గరలో క్లోజ్ అయింది కాబట్టి ఇంకా కరెక్ట్ అవ్వడానికి నెక్స్ట్ హాల్ట్ పాయింట్ 22,800 వరకు తీసుకుంటున్నాం. సో ఇంచుమించు ఇంకా ఈ నెగిటివ్ సెంటిమెంట్ ఇంకా కంటిన్యూ అవుతుంది అంటే రేపు ఈజీగా ఈ 23,000 లెవెల్ కూడా బ్రేక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి 22,800 నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్. ఈ రేంజ్ని మనం ఫిక్స్ చేసుకోవచ్చు అనిపిస్తుంది. ఒకసారి ఈరోజు ఇంట్రాడే లెవెల్లో 15 మినిట్స్ క్యాండిల్లో నిఫ్టీ 50 మొమెంటం అనలైజ్ చేద్దాం. సో ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయింది 23,200 దగ్గర. ఓపెనింగ్ నుంచి చూసుకున్నట్లయితే ఈ 23,200 లెవెల్ ఒక స్ట్రాంగ్ బేస్ లాగా యాక్ట్ చేసింది, సపోర్ట్ లాగా. సో టిల్ సెకండ్ హాఫ్ వరకు కూడా 23,200 అబోనే క్యాండిల్స్ అన్నీ క్లోజ్ అయ్యాయి. సో ఇక్కడ నుంచి ఎప్పుడైతే మనకి ఫ్రైడే రోజు లో ఇక్కడ హిట్ చేసిందో 23,340 అరౌండ్, సో ఇది రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేసింది. అప్పుడు మనకు ఒక కన్ఫర్మేషన్ గ్యాప్ అంతా కవర్ చేసింది. వన్స్ ఈ గ్యాప్ కవర్ చేసిన తర్వాత మార్కెట్లో ఎటువంటి పాజిటివ్ సెంటిమెంట్ అయితే లేదు. సెకండ్ హాఫ్లో 1245 క్యాండిల్ ఎప్పుడైతే 23,200 బిలో క్లోజ్ అయిందో సో ఇక్కడ సపోర్ట్ లాగా యాక్ట్ చేసింది, కాస్త ఇక్కడ రెసిస్టెన్స్ అయింది. సో ఈ రెసిస్టెన్స్ లెవెల్ నుంచి మార్కెట్ లోయర్ సైడ్ మనం గమనించినట్లయితే 23,050 వరకు కరెక్ట్ అయింది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఒక 150 పాయింట్స్ అరౌండ్ ఉంది. 23,200 నుంచి 23,340. ఇక్కడ చూసుకున్న 23,200 నుంచి 23,050 150 పాయింట్స్. ఒక 2 ఫేసెస్ లాగా మనం మార్కెట్ని చూడొచ్చు. సో ఇప్పుడు ఇమీడియట్గా ఇక్కడ 23,200ని రెసిస్టెన్స్ లాగా చూస్తూ ఈ 23,000 ఒక హాల్టింగ్ పాయింట్, మళ్ళీ 23,000ని టచ్ చేసి 200 పాయింట్స్ రేంజ్లో కన్సోలిడేట్ అవ్వచ్చు, లేదా ఫ్లాట్గా ఓపెన్ అవుతూ 23,000 లెవెల్ బ్రేక్ అయింది అంటే దెన్ మనం లోయర్ సైడ్ ఎంచుకున్న సపోర్ట్ 22,800 ఖచ్చితంగా ఇక్కడ హాల్ట్ అయితే రావాలని చూస్తున్నాం. 23,200
నుంచి 22,800 ఈ 400 పాయింట్స్ రేంజ్కి మనం షిఫ్ట్ అవుతున్నాం. ప్రెసెంట్ 23,000కి ప్లస్ ఆర్ మైనస్ ఒక 200 పాయింట్స్ రేంజ్ చూస్తున్నాం ఎక్స్పైరీ వరకు. బట్ స్ట్రాంగర్ ఇండికేషన్ నెగిటివ్గా ఉంటే మార్కెట్లో ఈ లెవెల్స్ని కూడా బ్రేక్ చేస్తూ డౌన్ ఫాల్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చూద్దాం. సో ప్రెసెంట్ రేపటి సినారియోకి అయితే ఈ లెవెల్లో మనం ఉంటాం. దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా 49,000 బిలో క్యాండిల్ క్లోజ్ అయ్యాక ఒక 2,000 పాయింట్స్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేసాం. అది వీక్లీ వైజ్ అనాలిసిస్ వీడియోలో 49,000 నుంచి 47,000. సో ఈ 2,000 పాయింట్స్ రేంజ్ మనం ఇక్కడ చూడొచ్చు ఎక్స్పెక్ట్ చేసింది. అయితే ఈరోజు ఇంట్రాడే లెవెల్లో ఇక్కడ కూడా గ్యాప్ డౌన్తో ఓపెన్ అయింది 48,265 దగ్గర. ఓపెనింగ్ నుంచి ఫ్రైడే లో చూసుకున్నట్లయితే 48,630 ఉంది. ఈరోజు మనకి రీచ్ అయిన హై 48,600. సో పెద్ద తేడా ఏం లేదు. ఇక్కడ కూడా గ్యాప్ అనేది కంప్లీట్ చేసింది. ఇంత దూరం వచ్చాక 48,600 దగ్గరికి ఇక్కడ నుంచి మార్కెట్లో కరెక్షన్ చూడొచ్చు. ఇది ఇంట్రాడే హై. అండ్ ఇంట్రాడే లో ఎక్కడొచ్చింది ఇక్కడ చూద్దాం. 47,900 వరకు ఫాల్ అయింది. ఫైనల్గా మార్కెట్ క్లోజింగ్ వచ్చేసి 48,040. ఫ్రమ్ హై ఎండ్లో టోటల్ రేంజ్ వచ్చేసి 700 పాయింట్స్. బాడీ వైస్లో చూసుకుంటే ఓపెనింగ్ నుంచి 200 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చి క్లోజ్ అయింది. స్టిల్ మనం ఎక్స్పెక్ట్ చేసిన 2,000 పాయింట్స్ రేంజ్లోనే ఉంది. అండ్ రేపటి మార్కెట్లో ఈ 48,000 బిలో మార్కెట్ క్లోజ్ అవుతుంది అన్నట్టు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బికాస్ నెగిటివ్ ఇండికేషన్ ఉంది కాబట్టి ప్యూర్లీ మార్కెట్లో బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో. సో 48,000 బిలో మార్కెట్ ఓపెన్ అవుతే కనుక మళ్ళీ ఇంట్రాడే లెవెల్లో ఈ 48,000 మార్క్ని మనం రెసిస్టెన్స్ లాగా చూస్తాం. ఒకసారి ఈ మూమెంటం కూడా మనం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ కూడా ఓపెనింగ్ నుంచి చూస్తే 48,250 ఉంది. సో ఈ 48,250 అబో మార్కెట్ ఓపెన్ అవుతూ ఇది ఒక బేస్ లాగా చూడొచ్చు. ఎలా అయితే నిఫ్టీ 50లో 23,200 ఒక సపోర్ట్ బేస్ లాగా యాక్ట్ చేసిందో ఇక్కడ 48,250 అబో. అండ్ అలానే టాప్ లెవెల్లో అక్కడ 48,600 అనేది లాస్ట్ డే మార్కెట్లో రీచ్ అయిన లో. సో ఇక్కడ ఇంచుమించు బాడీ వేస్లో చూసుకుంటే ఈ 48,500 నుంచి 48,600 ఇదొక రెసిస్టెన్స్ రేంజ్ లాగా మనం డిక్లేర్ చేసుకోవచ్చు. 1 2 3 4 5 1 అవర్ పైనే ఉంది. ఇక్కడ ఫస్ట్ అవర్లో బాగానే ట్రై చేసింది 48,250. ఇక్కడ సపోర్ట్ యొక్క స్ట్రెంగ్త్ డైల్యూట్ అయిపోయింది. సో వన్స్ ఈ డైల్యూట్ అయిపోయాక ఇక్కడి నుంచి కరెక్ట్ అయిపోయి 48,250 నుంచి లోవర్ సైడ్ 48,000 ఈ 300 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ కన్సాలిడేట్ అవుతూ క్లోజ్ అవ్వడం చూడొచ్చు. సో ఇప్పుడు 48,000 ఫిగర్ దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది కాబట్టి ఒకవేళ నెగిటివ్ ఇండికేషన్ క్లియర్ అయిపోతే ఇక్కడ నుంచి మార్కెట్ని టాప్ లెవెల్లో సేమ్ ఈరోజు ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఆ రేంజ్లో ఆ 500 పాయింట్స్ రేంజ్లో చూస్తాం. లేదు అంటే 48,000 లెవెల్ని రెసిస్టెన్స్ లాగా చూస్తూ ఇక్కడ నుంచి లోవర్ సైడ్ మనకి ఆల్రెడీ స్కోప్ ఉంది ఫాలో అవ్వడానికి టిల్ 47,000. ఓవరాల్ రేంజ్ అయితే 47,000 నుంచి 49,000. ఈ 2,000 పాయింట్స్ రేంజ్లో ఈ మంత్ క్లోజింగ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇన్ ద కేస్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ. బికాస్ చాలా రోజుల క్రితం ఈ 2,000 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ చాలా టైం మనకి కన్సాలిడేట్ అవ్వడం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 months కూడా ఈ 2,000 పాయింట్స్ రేంజ్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేశాయి. అందుకని ఈ 2,000 పాయింట్స్ ఒక కన్సాలిడేషన్, ఒక రేంజ్ బౌండ్ మార్కెట్కి మంచి జోన్ లాగా మనం తీసుకోవచ్చు. సో చూద్దాం మరి ఈ వీక్ తోటి మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఎలా మార్కెట్ మొమెంటం ఉండబోతుంది అనేది. దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Vlogs. Bye guys, see you tomorrow.